మహాభారతము భీష్మ పర్వము ద్వితీయ శ్వాసము పార్ట్ 1. ద్వితీయ శ్వాసం నందు భీముని చేతిలో వీరసర్గం పొందినవాడు కేతుమంతుడు, కళింగరాజు కుమారుడు శుక్రదేవుడు, కళింగరాజు తమ్ముడు భానుమంతుడు, కళింగుని చక్ర రక్షకులు అయిన సాత్యుడు, సత్యదేవుడు. ఇలా తన పక్షానికి కలిగిన విజయానికి సంతోషించిన ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి చూసి, సంజయ, ఆపై యుద్ధం ఎలా జరిగింది చక్కగా వివరించుము అని ఉత్సాహంగా అడిగాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు. ఆ రాత్రి ధర్మరాజు మొదటి రోజునే తమకు ఓటమి సంభవించినందుకు దుఃఖిస్తూ తమ్ముళ్లతో సహా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, చూశావు కదా, భీష్ముడు కాలిచిచ్చువలే మన సేనలను కాల్చివేశాడు. మనకు అతడిని చంపు మార్గము కనిపించుటలేదు. లోకభీకరుడైన అతడిని సాధారణ వీరునిగా తలంచి భంగపడ్డారు. నీ మరదులు బాగా గాయపడ్డారు. భీష్మునితో యుద్ధం చేయడానికి దిక్పాలకులు చాలరని మనకు తెలిసింది. భీష్ముణ్ణి గెలవగలడని మనము అర్జునుని నమ్ముకున్నాం. ఈరోజు అర్జునుడు తన పరాక్రమము ఏమీ చూపలేదు. భీముడు తన యథాశక్తి ఉపయోగించి యుద్ధం చేశాడు. నాకు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. అయినా ఎవరిని అనుకుని లాభమేమిటి? మనకు సహాయంగా వచ్చిన రాజులను భీష్మునికి ఎరవేయడం కంటే యుద్ధం మానుకొని ఆకులు అలములు తినడం మేలు. నీ వలన ఇప్పటి వరకు అపజయమెరుగక మేము క్షేమంగా ఉన్నాము కనుక నువ్వు ఎలా చెప్పితే అలా చేస్తాం. మాకు కర్తవ్యం నువ్వే నిర్ణయించు అని వేడుకున్నాడు. ధర్మనందుని భయాన్ని పోగొట్టే విధంగా శ్రీకృష్ణుడు, ధర్మరాజా, ఏమిటి ఈ ఆవేదన? ఎందుకు చెప్పు. నీకు ఎదురు నిలవగల సమర్థులు ఎవరు? నీ తమ్ముళ్ళు 3 లోకాలను గెలవ సమర్థులు. భీష్ముణ్ణి చంపడానికి శిఖండి ఉన్నాడు, భయమెందుకు? సాత్యాకి పరాక్రమము, ఆశ్చర్యకరమైన అతని యుద్ధరీతులు నీకు అవగతము కాలేదు. ద్రుపదుడు, విరాటుడు నీకై తమ ప్రాణములు సైతం ఇవ్వ సిద్ధంగా ఉన్నారు. నువ్వు నిరుత్సాహపడవద్దు. దుష్టజుమ్నుడు పరాక్రమానికి కౌరవసేన నిలవజాలదు అన్నాడు. ధర్మరాజు దుష్టజుమ్నుని చూసి, నాడు కృష్ణుని ఆదేశంపై నిన్ను సర్వసైన్యాలకు అధ్యక్షుణ్ణి చేశావు. శ్రీకృష్ణుడు, నేను, నా సోదరులు, మిత్రరాజులు నీకు సహాయంగా ఉంటాం. నీ సర్వశక్తులు ఒడ్డి మాకు విజయం చేకూర్చు అన్నాడు. దుష్టజుమ్నుడు, ధర్మనందన, నన్ను ద్రోణుణ్ణి చంపుటకు మాత్రమే బ్రహ్మ సృష్టించిన విషయం జగమెరిగిన సత్యం. భీష్మునితో చేర్చి కురుసేనలను ఎలా మట్టు పెట్టగలనో చూడు అన్నాడు. ఆ మాటలు విన్న పాండవులు, మిత్రరాజులు సంతసించారు. ధర్మరాజు దుష్టజుమ్నునితో, పూర్వము దేవదాన యుద్ధమున దేవేంద్రుని కొరకు బృహస్పతి పన్నిన అతి భయంకరమైన క్రౌంచ వ్యూహమును రేపటి యుద్ధంలో మన సైన్యం కొరకు నువ్వు పన్నుము అన్నాడు. తేలిక పడిన మనసుతో ధర్మనందనుడు తన తమ్ముళ్లతో స్థావరానికి వెళ్ళగానే అందరూ తమ తమ నివాసములకు వెళ్ళారు. 2వ రోజు యుద్ధం. మరునాటి ఉదయాన పాండవ సైన్యం నూతనోత్సాహంతో సిద్ధమైంది. క్రౌంచ వ్యూహాన్ని పరిశీలించడానికి ధర్మరాజు బయలుదేరాడు. అర్జునుడు తన గాంధీవంతో కపిధ్వజంతో చేరి క్రౌంచ వ్యూహం ముక్కు భాగంలో నిలిచాడు. కుంతీభోజుడు, శైవ్యుడు క్రౌంచపక్షి నేత్రస్థానంలో నిలిచారు. ద్రుపదుడు క్రౌంచపక్షి శిఖల నిలిచాడు. దాశర్ణ, సురసేన, కిరాత దేశాధీశులు క్రౌంచపక్షి కాందకాకారంలో నిలిచారు. భీమసేనుడు, దుష్టజుమ్నుడు క్రౌంచపక్షి రెక్కల స్థానంలో నిలిచారు. అభిమన్యుడు, పౌండ్రుడు, ఉపపాండవులు, చోళులు, పాండ్యులు భీమసేనుని పక్క నిలవగా, నకుల సహదేవులు, ఘటోత్కచుడు, శంబరులు, వత్సరాజులు దుష్టజుమ్నుని పక్క నిలిచారు. కేకయ్య, కాశీరాజులతో కూడి విరాటరాజు క్రౌంచపక్షి జగాన భాగాన నిలిచారు. కోనపతి మొదలైన ప్రముఖులు చుట్టూ ఉండగా ధర్మరాజు క్రౌంచపక్షి వెన్నుభాగంలో నిలిచాడు. కౌరవ పక్షాన సుయోధనుడు, మీరు ఒక్కొక్కరు పాండవ బలాన్ని గెలవగల సమర్థులు.
మీరంతా ఒకచోట ఉన్నా మిమ్ము గెలువ సాక్షాత్తు పరమేశ్వరునికైనా సాధ్యం కాదు. కానీ పాండవ సైన్యం క్రౌంచపక్షి రూపంలో నిలిచినందున మనం అందుకు ధీటైన వ్యూహం పన్నడం ఎంతో అవసరం అన్నాడు. సుయోధని మాట మేరకు కౌరవసేన భీష్ముని ఆధ్వర్యంలో ప్రతి వ్యూహంలో నిలిచారు. దుశ్శాసన, వికర్ణ, విందాన విందులు, శురసేనులు, తిగర్తరాజులు ఒక పక్క నిలువగా, ద్రోణ, కుంతల, దాశర్ణ, విదర్భ దేశాధీశులు, గాంధార, సింధు, సౌవీర రాజులు ఒక పక్క నిలిచారు. భీష్ముడు మహాసైన్యముతో నడుమ భాగంలో నిలిచాడు. కృతవర్మ, శల్యుడు, అశ్మంత, కాశ్మీర రాజులు కొంతమంది సుయోధుని తమ్ముడు సుయోధనుడు భీష్ముని వెనక నిలిచారు. రెండవ రోజు యుద్ధారంభం. దుర్యోధనుడు సంజ్ఞ చేసి యుద్ధం ఆరంభించగానే కౌరవ సైన్యం పాండవ సైన్యంలోకి చొచ్చుకొని వెళ్ళింది. భీష్ముడు క్రౌంచ వ్యూహాన్ని చీల్చి చెండాడాడు. రెక్కలు చించాడు. కంఠమును త్రుంచి తల పగలకొట్టి క్రౌంచ వ్యూహాన్ని కాకవికలు చేశాడు. అంతటా తానై విజృంభించాడు. అది చూసిన అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి చూసి, బావా, భీష్ముడు మన సేనలను చిందరవందర చేస్తున్నాడు. అయినా నా వైపు రావడం లేదు. అతడి పొగురు అణచాలి. రథాన్ని అతని వైపు పోనిమ్ము అన్నాడు. శ్రీకృష్ణుడు, అర్జున, అలాగే చేస్తాను. నా మాట కొంత విను. కంగారు పడక నీ పరక్రమంతో భీష్ముణ్ణి సామర్థ్యంగా ఎదిరించి శల్యాది కౌరవ ప్రముఖుల మనసును భయంతో నింపు అన్నాడు. అర్జునుడు అడ్డు వచ్చిన సురసేనుడి సైన్యాలను చిందరవందర చేస్తూ భీష్ముని విందుకి భీకరంగా వచ్చాడు. ఇది చూసిన భీష్ముడు అర్జునుడిని 77 క్రూర బాణాలతో కొట్టాడు. ద్రోణుడు 25 బాణాలతోనూ, కృపాచార్యుడు 500 బాణాలతోనూ, వికర్ణుడు 3 బాణాలతోనూ, దుర్యోధనుడు 24 బాణాలతోనూ, శల్యుడు 9 బాణాలతోనూ అర్జునునిపై లగించాడు. శరవర్షాన్ని చూసిన అర్జునుడు కొండవలే స్థిరంగా నిలిచాడు. అర్జునుడు 20 బాణాలతో భీష్ముణ్ణి, 60 బాణాలతో ద్రోణుణ్ణి, 9 బాణాలతో కృపుణ్ణి, వికర్ణుణ్ణి, శల్యుణ్ణి తలా 3 బాణాలతో, దుర్యోధుణ్ణి 5 క్రూర బాణాలతో ఎదిరించాడు. ఆ సమయంలో సాత్యకి, దుష్టదుమ్నుడు, విరాటుడు, ఉపపాండవులు, అభిమన్యుడు అక్కడకు చేరుకొని భీష్మునికి తోడుగా ఉన్నవారిపై లగించారు. భీష్ముడు 50 బాణాలతో అర్జునుని బంధించాడు. ఆ బాణములను లక్ష్యపెట్టక అర్జునుడు కౌరవసేనలపై విజృంభించి వారిని తరిమి తరిమి కొట్టాడు. అర్జునుడు తన రథాన్ని కౌరవసేనల మధ్యకు నడిపి వారిని విచక్షణారహితంగా చీల్చి చెండాడాడు. రధికులను, సారథులను, హయములను తెగ నరికాడు. అర్జునుని పరక్రమానికి కౌరవ సేనలు భయపడ్డాయి. ఇది చూసిన దుర్యోధనుడు, అర్జునుడు మన సేనలను విచక్షణారహితంగా చంపుతున్నాడు. అతడిని ఎదుర్కొనగలిగిన కర్ణుణ్ణి యుద్ధానికి రానివ్వక మీరు ఇలా చూస్తూ ఊరుకోవడం ఏమన్నా బాగా ఉందా అన్నాడు. భీష్ముడు, నా శాయశక్తులా యుద్ధం చేస్తున్నా, ఇలా అంటున్నాడేమిటి అని అనుకుని అర్జునుని వైపు రథము మళ్లించి వికర్ణుడు అశ్వత్థామ వెంటరాగా అర్జునునిపై ఒక్కసారిగా లగించి బాణవర్షం కురిపించాడు. అర్జునునికి సహాయంగా నకుల సహదేవులు, భీముడు, ధర్మరాజు వచ్చారు. అర్జునునికి గాంగేయునకు మధ్య పోరు లోక భీకరంగా జరిగింది. భీష్ముడు శ్రీకృష్ణుని గుండెలకు తాకేలా బాణప్రయోగం చేశాడు. అది శ్రీకృష్ణుని గుండెను చీల్చి రక్తం పైకి చిమ్మింది. అది చూసిన అర్జునుడు కోపంతో ఊగిపోతూ భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. ఆ బాణములను తిప్పికొట్టడమే కాక అర్జునుని రథాన్ని శరములతో ముంచెత్తాడు. ఇలా ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తుండగా మధ్యాహ్నమైంది. సేనలు ద్రోణుల మధ్య సమరం. మధ్యాహ్న సమయం వరకు యుద్ధం సాగిన పిదప దుష్టదుమ్నుడు ద్రోణుని ముందుకు రథాన్ని పోనిచ్చి ద్రోణుణ్ణి తన నిశిత శరములతో నొప్పించాడు. ద్రోణుడు కోపించి దుష్టదుమ్నుణ్ణి సారథిని కొట్టి తర్వాత 4 బాణాలు వేసి అశ్వాలను చంపాడు. అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు. అయినా దుష్టదుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుణ్ణి ఎదిరించాడు. ద్రోణునిపైన శరం పరంపర కురిపించాడు. ద్రోణాచార్యుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని దుష్టదుమ్నునిపై శరం పరంపర కురిపించాడు.
దుష్టదుమ్నుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ద్రోణునిపై శరం పరంపర కురిపించాడు. ఇలా ఇరువురి నడుమ భయంకరమైన పోరు కొనసాగింది. దుష్టదుమ్నుడు ద్రోణునిపై గదాయుధము ప్రయోగించాడు. ద్రోణుడు దానిని పొడి చేశాడు. దుష్టదుమ్నుడు బల్యం విసిరాడు. ద్రోణుడు దానిని కూడా విరిచాడు. మరొక విల్లు తీసుకుని దుష్టదుమ్నుడు ద్రోణునిపైన శరం పరంపర కురిపించాడు. ద్రోణుడు దుష్టదుమ్ని సారథిని హయములను చంపి విల్లును విరిచాడు. దుష్టదుమ్నుడు రథము దిగి గదను తీసుకుని గిరాగిరా తిప్పి ద్రోణునిపై విసిరాడు. ద్రోణుడు దానిని బాణములతో నుగ్గు చేశాడు. దుష్టదుమ్నుడు పారవాలంతో విజృంభించాడు. ఇలా ఇరువురి నడమ ఘోర యుద్ధం కొనసాగింది. ద్రోణుని శరం పరంపరకు దుష్టదుమ్నుడు తట్టుకోలేకపోయాడు. ఇది చూసిన భీముడు దుష్టదుమ్నునికి సహాయం వచ్చాడు. ద్రోణునిపై 7 బాణములు వేసి దుష్టదుమ్నుని వేరే రథము ఎక్కించాడు. ఇది చూసిన సుయోధనుడు కళింగరాజుకు సైగ చేసి భీముణ్ణి ఎదుర్కొనమని చెప్పాడు. సేనుని భీకర యుద్ధం. సుయోధుని సైగను గ్రహించిన కళింగరాజు తన సైన్యంతో భీముని మీదకు వచ్చాడు. ఇంతలో ద్రోణుడు విజృంభించి విరాటునిపైన ద్రుపదునిపైన బాణములు సంధించాడు. ధర్మరాజు ఇంతలో దుష్టదుమ్నునికి సహాయం వచ్చాడు. చేది కురుదేశాల రాజులు భీమునికి అడ్డుగా నిలిచారు. కేతుమంతుడు భీముని మీదకు ఉరికాడు. కేతుమంతుని ధాటికి పాండవ సైన్యాలు మంటల్లో పడిన పురుగులలా భస్మమయ్యారు. మిగిలిన వారు పారిపోయారు. కేతుమంతుడు విజయోత్సాహంతో భీమునిపై ముందు వెనకలు చూడక బాణవృష్టి కురిపించాడు. కేతమంతుడు భీముని హయములను చంపగా భీముడు కోపితుడై గదను తీసుకుని వాడిపైన విసిరగానే ఆ గదాఘాతానికి వాడి రథము విరిగి కేతనం విరగటమే కాక నిమిషాలలో కేతుమంతుణ్ణి స్వర్గలోకానికి పంపింది. భీముడు తన కత్తిని తీసుకుని వీర విహారం చేశాడు. అది చూసిన కళింగరాజు కుమారుడు శుక్రదేవుడు ఆగ్రహంతో భీముని మీదకు వచ్చి కరుపు బాణాలతో భీమసేనుని రథ అశ్వాలను వధించి భీముని శరీరమంతా బాణములతో కొట్టగా భీమసేనుడు బెదరక ఒక్క గదాఘాతంతో శుక్రదేవుణ్ణి సంహరించాడు. కుమారుని చావు చూసి కోపీతుడైన కళింగరాజు భీమునిపై 14 తోమరములు విసిరాడు. భీమసేనుడు వాటిని అన్నిటినీ తన కరవాలంతో తుత్తునియలు చేశాడు. కళింగరాజు సోదరుడు భానుమంతుడు తన గజబలంతో భీముణ్ణి ఎదుర్కొని భీమునిపై శరవర్షం కురిపించాడు. ఒక్క ఏనుగును భీమునిపై నడిపించాడు. భీమసేనుడు చేసిన సింహనాదానికి దిక్కులు దద్దరిల్లాయి. భీముడు ఆ ఏనుగును పట్టుకుని దంతము తొండము నరికి భానుమంతుణ్ణి నరికి వేసి అతని ఏనుగును నరికాడు. అది చూసిన కళింగరాజు ఒక్కసారిగా భీమసేనునిపైన పడమని తన గజ సైన్యాలను పురిగొలిపాడు. ఒంటరిగా నేలపై ఉన్న భీముడు కత్తితో ఏనుగుల తొండములు నరకసాగాడు. రధికులను సారథులను రథములకు కట్టిన అశ్వములను నరకసాగాడు. ఇంతలో భీముని సారథి భీముని రథాన్ని తీసుకువచ్చి అతని ముందు నిలపగా భీమసేనుడు అతడిని శ్లాఘిస్తూ రథము ఎక్కి విల్లు తీసుకున్నాడు. కళింగుణ్ణి 5 బాణాలతో కొట్టగా అతడు మూర్ఛిల్లాడు. కళింగుని చెరరక్షకులైన సాత్యుడు సత్యదేవులను చంపాడు. కౌరవసేన కాకవికలైపోయింది. కళింగుని సారథి అతడిని పక్కకు తీసుకువెళ్ళాడు. భీమసేనుడు తన శంఖమును పూరించాడు. అది విన్న భీష్ముడు తిరిగి శంఖాన్ని పూరించి కౌరవ సైన్యాలను ఉత్సాహపరిచాడు. ఇంతలో దుష్టదుమ్నుడు సాత్యాకి శిఖండి భీమునికి తోడుగా వచ్చి భీష్ముణ్ణి ఎదుర్కొన్నారు. భీష్ముడు శిఖండిని వదిలి మిగిలిన వారితో యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడు భీముని రథానికి కట్టిన హయములను చంపగా భీముడు కోపించి రథము దిగి భీష్మునిపై ఉరికాడు. సాత్యాకి భీమునికి భీష్మునికి మధ్యగా నిలిచి భీష్ముని రథసారథిని చంపాడు. రథ అశ్వాలు సారథి లేని రథాన్ని భీష్ముని పక్కకు తీసుకువెళ్ళాయి. అతను చూసి భీముడు కౌరవసేనను దూనుమాడాడు. భీముని దాటికి తాళలేని కౌరవసేనలు పలాయనం చిత్తగించాయి. దుష్టదుమ్నుడు వచ్చి భీమసేనుని తన రథంపైకి ఎక్కించాడు. ఇంతలో సాత్యాకి రథంపై వచ్చి భీమసేన ఒంటరిగా కళింగుని బలము అణిచావు, అతని పుత్రులను సోదరులను ఆప్తులను ఒంటరిగా దునుమాడావు అని భీమసేనుణ్ణి ప్రశంసించాడు. అభిమన్యుని యుద్ధం.
కళింగరాజు పరాజయంను చూసిన కృపాచార్యుడు, శల్యుడు, అశ్వత్థామ అక్కడకు వచ్చారు. వారిని చూసిన ధృష్టద్యుమ్నుడు భీముని కిందకు దింపి, భీమసేన, నువ్వు నా వెనక నుండి నన్ను రక్షించు అని వారి వైపు రథము నడిపి అశ్వత్థామ రథానికి కట్టిన హయములను 9 బాణాలు వేసి చంపాడు. అశ్వత్థామ శల్యుని రథము ఎక్కి ధృష్టద్యుమ్నుని మీద అస్త్రప్రయోగం చేశాడు. ధృష్టద్యుమ్నుడు ఒంటరిగా అశ్వత్థామ, శల్య, కృపాచార్యులను ఎదుర్కోవడం చూసిన అభిమన్యుడు తన రథం వారి వైపు నడిపి అశ్వత్థామ కృపులపై 9 బాణాలు వేశాడు. శల్యునిపై బాణ పరంపర కురిపించాడు. వారు కూడా అభిమన్యునిపై ఒక్కొక్కరు 12 బాణాలు సంధించారు. ఆ సమయంలో సుయోధుని కుమారుడైన లక్ష్మణ కుమారుడు అభిమన్యునితో తలపడ్డాడు. మర్మభేదులైన బాణములతో అభిమన్యుణ్ణి నొప్పించాడు. అభిమన్యుడు 50 బాణాలతో లక్ష్మణుని తిప్పికొట్టాడు. లక్ష్మణుడు అభిమన్యుని విల్లు విరిచాడు. కౌరవసేన అశ్వత్థామాలు చేశాయి. అభిమన్యుడు వేరొక విల్లు తీసుకుని లక్ష్మణునిపై బాణవృష్టి కురిపించి అతని కవచాన్ని భేదించాడు. ఇది చూసిన సుయోధనుడు తన రథాన్ని అభిమన్యుని వైపు మళ్లించాడు. సుయోధునికి సాయంగా భీష్మ, ద్రోణ, ఇతర ప్రముఖులు వచ్చారు. అభిమన్యుడు బెదరక నవ్వుతూ వారితో యుద్ధం చెయ్యసాగాడు. అర్జునుడు ఇది చూసి దేవదత్తం పూరిస్తూ అభిమన్యునికి సహాయం వచ్చి భీష్మ, ద్రోణులపై శరవర్షం కురిపించాడు. ఇది చూసిన ధర్మరాజు తన సేనలను సైగ చేసి అందరినీ అక్కడకు తీసుకువచ్చాడు. అర్జునుడు వివిధ బాణములు వేసి కౌరవ సేనను తుత్తునియలు చేస్తున్నాడు. అర్జునుని బాణాలు ఆకాశాన్ని కప్పాయి. విరిగిన కారవాలములు, శరములు, గదలు, తలలు, మొండెములు మొదలైన వాటితో యుద్ధభూమి భయానకంగా ఉంది. గజారోహకులు అడ్డు వచ్చిన వారిని తొక్కుతూ వీర విహారం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు శంఖాలను పూరించాడు. భీష్ముడు ద్రోణాచార్యులను చూసి, ఆచార్య, అర్జునుడు శ్రీకృష్ణుని సారథ్యంలో చెలరేగిపోయాడు. నన్ను కూడా లక్ష్య పెట్టలేదు. అతడిని ఎదుర్కొన్న వీరుడు లేడు. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకున్నాడు. మన సేనలు అలసిపోయాయి కనుక ఈ రోజుకు యుద్ధం చాలిస్తాం అన్నాడు ద్రోణాచార్యుడు. అందుకు అంగీకరించాడు. యుద్ధం ఆపమని సైన్యాలను సూచించి అందరూ తమ తమ నివాసాలకు చేరారు. 3వ రోజు యుద్ధము. గరుడ వ్యూహము, అర్ధచంద్ర వ్యూహము. 3వ రోజు యుద్ధానికి భీష్ముడు తన సేనలను గరుడ వ్యూహంలో నిలిపాడు. ఆ వ్యూహానికి ఇతను ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు, కృపాచార్యులను కళ్ళు ఉండే స్థానంలోనూ, కృతవర్మ, అశ్వత్థామలు తలభాగంలోనూ నిలిచారు. తిగత్తలతో చేరి భూరీశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరుడు, జయదద్రుడు కంఠభాగాన నిలిచారు. సుయోధుని తమ్ములు వెన్నుభాగంన నిలిచారు. విందానువిందులు, కాంబోజరాజు, శురసేనుడు తోకభాగంన నిలిచారు. మగధ, కళింగ రాజులు కుడి రెక్కగా నిలిచారు. కర్ణాటక, కోసల రాజులు ఎడమ రెక్కగా నిలిచారు. దుష్టదుమ్నుడు పాండవ సేనలను అర్జుని కోరికపై అర్ధచంద్ర ఆకారంలో నిలిపాడు. పాండ్య, మగధ రాజులతో భీమసేనుడు చంద్రుని కుడి కొమ్ము భాగాన నిలిచారు. భీమసేనుడికి ఎడమ పక్కన విరాటుడు, ద్రుపదుడు, నీలుడు తమ తమ సైన్యంతో నిలిచారు. శిఖండి సైతంగా దుష్టదుమ్నుడు ముందు నిలవగా ధర్మరాజు మధ్య భాగాన నిలిచాడు. వారి పక్కన సాత్యాకి, నకుల సహదేవులు, ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకేయ రాజులు తమ సైన్యాలతో నిలిచారు. అర్జునుడు సైన్యాలకు ఎడమ కొమ్ము దగ్గరగా నిలిచాడు. బేరి, తూర్యనాదాలు మిన్నంటాయి. 3వ రోజు యుద్ధం ఆరంభమైంది. ఇరుపక్షములు ఒకరితో ఒకరు తలపడ్డాయి. అర్జున భీష్ముల పరక్రమం. యుద్ధం ఆరంభం కాగానే అర్జునుడు గాంధీవమును సారించి కౌరవ సేనలోని రథమునకు కట్టిన హయములను, ధ్వజములను, సారథులను, రధికులను నుగ్గు చేస్తున్నాడు. గాంధారి పుత్రులు ఒక్కుమ్మడిగా అర్జుని మీదకు వచ్చారు. పాండవులు ఇది చూసి తమ సైన్యములతో అర్జునుడికి సహాయం ఇచ్చారు. భీముని కన్నుసన్నల్లో పాండవ సైన్యం, భీష్ముని ఆధ్వర్యంలో కౌరవ సైన్యం ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి. భీష్ముడు, శకుని, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా పాండవ సేనలపై పడగా భీమసేనుడు, సాత్యాకి, శైవ్యుడు, ఘటోత్కచుడు
ఉప పాండవులు చెక్కితానుడు వారిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరంగా సాగుతుంది. దుర్యోధనుడు తన రథమును భీమునిపై వైపు పోనిచ్చాడు. భీష్ముడు ద్రోణుడు అతనికి సహాయం వచ్చారు. ఇది చూసిన అర్జునుడు తన రథమును వారి మధ్య నిలిపి సుయోధన, భీష్మ, ద్రోణులపై శరసంధానం చేసి వారిని శరములతో ముంచెత్తాడు. అర్జునునికి సాత్యకి సహాయం వచ్చాడు. ఇద్దరు కౌరవ సేనలను చీల్చి చెండాడారు. శకుని తన బాణంతో సాత్యకి రథము విరిచాడు. సాత్యకి రథం దిగి అభిమన్యుని రథం ఎక్కి శకునిని శరములతో వేధించారు. యుధిష్ఠిరుడు భీష్మునితో పోరు సాగించారు. సుయోధనుడు భీమునిపై శరప్రయోగం చేశాడు. భీముడు వాటిని మధ్యలో ఆపివేసి సుయోధుని వక్షస్థలమునకు గురిపెట్టి ఒక్క బాణం వేశాడు. ఆ బాణం తాకిడికి సుయోధనుడు రథంపై మూర్ఛిల్లాడు. కంగారుగా సారథి సుయోధుణ్ణి పక్కకు తొలగించాడు. కౌరవ సేనలు ఇది చూసి భీతిల్లాయి. దుష్టజుమ్నుడు కౌరవ సేనలను తరమసాగాడు. భీష్మద్రోణులు కౌరవ సేనలతో సుయోధనుడు క్షేమంగా ఉన్నాడు, కంగారు పడకండి, పారిపోకండి అని అరిచినా ప్రయోజనం లేకపోయింది. సాత్యకి, అభిమన్యుడు శకునిని అదే పనిగా తరుముతున్నారు. శకుని తన బంధుజనాలతో పారిపోయాడు. మరోపక్క అర్జునుడు కౌరవ సేనలను తరమసాగాడు. సుయోధనుడు మూర్ఛ నుండి తేరుకొని తన రథమును పక్కకు తీసుకువచ్చినందుకు సారథి మీద కోపగించుకున్నాడు. భీష్మద్రోణుల మనసు కుదుటపడి సైన్యాలను పారిపోకుండా ఆపారు. సుయోధనుని నిష్ఠూరపు మాటలు భీష్ముని రౌద్రుడు. సుయోధనుడు భీష్మద్రోణుల వద్దకు వెళ్ళి, పితామహ, 3 లోకములు ఒక్కటిగా వచ్చినా ఒంటరిగా పోరి గెలవగల సమర్థులు మీరు ఉండగా మన సేనలకు ఈ దురవస్థ ఏమిటి? మీరు పాండవులతో యుద్ధం చేయనని ఆనాడే చెప్పి ఉంటే నేను కర్ణునికి నచ్చ చెప్పి యుద్ధమునకు తీసుకువచ్చేవాడిని. నిన్ను నమ్మి భంగపడ్డాను అనుకుని ప్రయోజనమేమిటి అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు చిరునవ్వు నవ్వి, సుయోధన, దేవసేనతో ఇంద్రుడు వచ్చినా పాండవులను గెలుచుట సాధ్యం కాని పని. అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడతగదు. నా వంటి వృద్ధులు, ఇప్పటికే సుగము చచ్చినవారు, దుర్బుద్ధి కలవారిచే పాండుకుమారులు ఓడిపోరు. నాకు చేతనైనంత వారితో పోరాడుతాను అన్నాడు. మరునాడు భీష్ముడు కౌరవ సేనలు శంఖములు పూరించగానే పాండవులు తమ శంఖములు పూరించారు. భీష్ముడు విజృంభిస్తూ అర్జునుని మీదకు రథము నడిపాడు. ఇరు వర్గాల మధ్య పోరు ఘోరమైంది. ఓంకారములు, అదిలింపులు, రంకెలు, ధిక్కారములు, పొగడ్తలు, వీరాలాపములు చేస్తూ సైన్యం వీర విహారం చేస్తున్నాయి. విరిగిన రథములు, మొండెములు, రక్తపు మడుగులలో పడిన గుర్రములు, తలలు, తెగిన ఏనుగులు మొదలైన వాటితో యుద్ధభూమి భీకరంగా ఉంది. సైన్యంలో కొంతమంది అక్కడ తిరగడం ఇష్టం కాక దూరంగా గుంపులుగా నిలిచి చూస్తున్నాయి. భీష్ముడు భీకర ఆకారంతో అంతటా తనే యుద్ధం చేస్తున్నాడు. అతడి ఒక్కొక్క బాణంలో 1000 బాణములు పుడుతున్నాయి. పాండవ సేనలను తుత్తునియలు చేస్తున్న భీష్ముడిని ఎదిరించడం ఎవరి శక్యమూ కావడం లేదు. ప్రళయకాల రుద్రుని వలె ఉన్న భీష్ముడిని చూసి పాండవ సేనులు భయభ్రాంతమయ్యాయి. ఇది చూసిన శ్రీకృష్ణుడు అర్జున, ద్రోణ, కృపాచార్య సైతంగా భీష్ముడిని మట్టు పెట్టగలనని చెప్పి ఇలా చూస్తూ ఊరుకున్నావేమి అని అన్నాడు. అర్జునుడు, అలా అనకు బావ, రథమును భీష్ముని ఎదుట పోనిమ్ము, అతడి పని పడతాను అన్నాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని చేతపట్టుట. అర్జునుడు తన ఎదుటికి రాగానే భీష్ముడు అర్జునుని రథానికి కట్టిన హయముల మీద, అర్జునుని మీద, శ్రీకృష్ణుని మీద శరములు సంధించాడు. తన మీద బాణములు వేసిన భీష్ముని మీద శ్రీకృష్ణుడు ఆగ్రహించాడు. అది చూసిన అర్జునుడు భీష్మునిపై ఒకే బాణం సంధించి అతని విల్లును విరిచాడు. భీష్ముడు మరొక విల్లు అందుకున్నాడు. అర్జునుడు దానిని కూడా విరిచాడు. భీష్ముడు మరొక విల్లు అందుకుని కృష్ణ అర్జునుల మీద శరవర్షం కురిపించి నొప్పించాడు. కృష్ణుడు విచిత్ర రీతుల రథాన్ని నడుపుతూ భీష్ముడి ఆ బాణముల భారీ నుండి అర్జునుడిని తప్పిస్తూ వచ్చాడు. అర్జునుడు కూడా భీష్మునిపై క్రూరమైన బాణములు విడిచాడు. శ్రీకృష్ణుడు బాగా అలసిపోయాడు. బాగా గాయపడిన అర్జున్ని చూసి ఇలా అనుకున్నాడు, పాండవ సైన్యం భీష్ముని దాటికి ఆగలేకపోతున్నాయి. అర్జునుడు బాగా గాయపడ్డాడు. పరిస్థితి ఇలా కొనసాగితే దుర్యోధుని సమస్త కోరికలు భీష్ముడు ఈరోజే నెరవేర్చగలడు.
కేకయ్యరాజులు, పాంచాలులు, యాదవులు పారిపోతున్నారు. కౌరవ సేనలు ఉన్మాదంతో ఊగిపోతున్నారు. ఇంకా ఉపేక్షించి లాభం లేదు. భీష్ముణ్ణి వధించి ధర్మతనయుణ్ణి గెలిపిస్తాను అన్నాడు. ఇంతలో భీష్ముడు అర్జునుడిపై శరవర్షం కురిపించాడు. అర్జునుడు శరసంధానం చేయలేకపోతున్నాడు. ఇది గమనించిన కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరీశ్రవుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా అర్జుని వైపు తమ రథాలను మరల్చారు. సాత్యకి తన గజబలమును అర్జునుడికి సహాయంగా నిలిపాడు. సాత్యకి పాండవ సేనలను చూసి, ఎందుకు పారిపోతున్నారు? మీరు పలికిన పలుకులు మరిచారా? భీష్ముడు మనలను ఏమీ చెయ్యలేడు. కౌరవ సేనలను నరకండి, తరమండి, సేనలను ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు సాత్యకి, పారిపోయే పిరికి వారిని ఎందుకు ఆపుతావు? ఈరోజు నేను భీష్ముణ్ణి చంపి ద్రోణుని పని పడతాను. కౌరవ సైన్యాలను నాశనం చేసి ఈ 4 సముద్రముల నడుమ ఉన్న రాజ్యమంతా పాండుతనయునకు కట్టపెడతా అని పలికి సుదర్శన చక్రాన్ని మనసున తలిచిన వెంటనే శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది. పగ్గాలను నోగాల మీద పెట్టి కట్టుపంచ జారుతున్న లక్ష్య పెట్టక కోపంతో రగిలిపోతూ భీష్మునిపైకి లగించాడు. కౌరవ సేనలు నిశ్చేష్టులై చూస్తూ ఊరక ఉన్నారు. భీష్ముడు పారవశ్యంతో రథము దిగి శ్రీకృష్ణునికి ఎదురు వెళ్ళి, కృష్ణ రావయ్య, నన్ను సంవరించి కృతార్థుడిని చెయ్యి అని చేతులు జోడిస్తూ ప్రార్థించాడు. ఇది చూసిన అర్జునుడు రథము దిగి శ్రీకృష్ణుని వెనక నుండి పట్టుకున్నాడు. కానీ శ్రీకృష్ణుని బలానికి ఆగలేక చతికిలపడి తిరిగి లేచి శ్రీకృష్ణుని గట్టిగా పట్టుకుని, కృష్ణ, నీ కోపం వదలవయ్యా, యాదవులకు పాండవులకు నువ్వే దిక్కు. నువ్వే ఇలా అధైర్యపడి అలిగిన పాండుపుత్రులో అందున ధర్మతనయుని ధైర్యం, పరక్రమం, వీర్యం ఏమి కావాలి? లోకనాయక, శాంతించవయ్యా. నీ సహాయంతో కౌరవసేనను రూపుమాపుతాను. నాకు అపకీర్తి తీసుకురాకయ్యా అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు శాంతించి కోపం ఉపసంహరించి తిరిగి రథమెక్కి పగ్గములు చేతపట్టాడు. కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తములు పూరించారు. అర్జునుని ప్రతాపం. కృష్ణార్జునుల శంఖారావం విన్న భీష్ముడు, భూరీశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు ఒక్కసారిగా అర్జునునిపై శక్తి, గద, తోమరములు ప్రయోగించారు. అర్జునుడు వాటిని అన్నిటినీ ఒక్కసారిగా తుంచివేసి వారిపై ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రాస్త్రం కౌరవ సేనలను వివిధ విధాలుగా నాశనం చేశాయి. అర్జునుడు భీష్మునిపై అతి క్రూరమైన బాణములు వేశాడు. భూరీశ్రవుని విల్లు విరిచాడు. 9 బాణములను శల్యునిపై సంధించాడు. పాంచాల, విరాట సైన్యాలు అక్కడకు చేరాయి. అర్జునుని పరాక్రమం చూసి కౌరవ సేన బెదిరిపోయింది. కౌరవులందరూ కలిసి అర్జుని రథంను చుట్టుముట్టారు. ఇంద్రాస్త్ర తాపనకి కౌరవ సేనలు చాపచుట్టలా పడిపోతున్నాయి. హయములు, రథములు, ఏనుగులు కూలిపోతున్నాయి. ఆయుధములు, చామరములు, కేతనములు, ఛత్రములు తుక్కుతుక్కుగా అయినాయి. కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తములు పూరించి సింహనాదం చేశారు. అర్జునుని దాటికి ఆగలేని కౌరవసేన ఆ రోజుకు యుద్ధాన్ని ఆపి తమ నివాసములకు చేరుకున్నాయి. వంది మగధులు పాండవుల విజయానికి కీర్తిస్తుండగా పాండవ సేనలు తమ నివాసములకు చేరాయి.